ఈరోజు మనము మూడవ పాఠమైనటువంటి జానపదుని జాబు అనేటటువంటి పాఠం చెప్పుకుంటున్నాం. దీని రచయిత బోయి భీమన్న, డాక్టర్ బోయి భీమన్న. ఈ జానపదుని జాబు అని అంటే, జాబు అంటే లేఖ, ఉత్తరము. జానపదుడు అని అంటే పల్లెలో నివసించేటటువంటి వారు. జానపదులు అంటే జనపదులు అంటే పల్లెల్లో నివసించేటటువంటి వారిని జానపదులు అంటారు. ఈ జానపదుని అంటే జానపదుడు పల్లెల్లో నివసించేటటువంటి వ్యక్తి. ఆయన ఒక జాబు రాశాడట. ఎవరికి రాశాడు? ఇద్దరు స్నేహితులు. ఆ ఇద్దరు స్నేహితులు కూడా పట్టణంలో చదువుకుంటూ ఉంటారు. ఆ పట్టణం వాసపు ఆ యొక్క సౌఖ్యాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. కానీ ఈ పల్లెటూరు నుంచి జనపదం నుంచి వచ్చినటువంటి అబ్బాయి చదువుకోవడానికి డబ్బు లేక, అక్కడ ఉండటానికి వీలు లేక, ఫీజు కట్టాలంటే చేతగాక, ఆ చదువు మీద ఆసక్తి ఉన్నా కూడా తిరిగి మళ్ళీ పల్లెటూరికి వచ్చేసేస్తాడు. పల్లెటూరికి వచ్చిన తర్వాత పట్టణంలో ఉన్నటువంటి తన స్నేహితుడు ఉత్తరం రాస్తాడు. ఏమని ఉత్తరం రాస్తాడు? అక్కడ ఎలా ఉన్నావు? మీ ఊరు చాలా బాగున్నదా? అక్కడ అన్నీ అందంగా ఉంటాయట, చెట్లు ఉంటాయట, చెరువులు ఉంటాయట, అందరూ స్నేహంగా ఉంటారట. అక్కడ విశేషాలు ఏమిటో నాకు చెప్పవా అని చెప్పి ఆ పట్టణంలో ఉన్నటువంటి తన స్నేహితుడు తన పల్లెలో ఉన్నటువంటి తన స్నేహితుడికి లేఖ రాస్తాడు. లేఖ రాసిన తర్వాత దానికి జవాబుగా ఈ పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి రాస్తాడు. ఏం రాస్తాడు? ప్రియ సఖా, నీ లేఖ అందింది. పట్టణ జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరు జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. కానీ ఇది నీకు ఉత్తమమైన వాంఛే, అంటే మంచి వాంఛ, చాలా మంచి కోరిక నీకున్నది. ఒక చోట జీవిత విధానంతో మరొకటి చోట జీవిత విధానం నిత్యము పోల్చి తెలుసుకుంటూ ఉండాలి. అంటే పల్లెటూరు జీవితం ఎలా ఉండాలి, పట్టణం జీవితం ఎలా ఉండాలి, ఈ రెండింటినీ కూడా పోల్చుకుంటూ పల్లెలో ఉన్న వాళ్ళు పట్టణం జీవితం బాగుందని, పట్టణంలో ఉన్న వాళ్ళు పల్లె జీవితం బాగుందని, పల్లెల్లో ఉన్న వాళ్ళు పట్టణ జీవితాలు బాగుందని, ఈ రెండింటి కంటే కూడా ఇంకా దూరదేశాలు ఇంకా బాగుంటాయని, ఇవి కాదు అసలు ఏదీ బాగాలేదు అని, ఇలా రకరకాలుగా ప్రశ్నించుకుంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చి చూసి అనుభవిస్తే కానీ ఈ పల్లెటూరు యొక్క వాతావరణము అది ఎలా ఉంటుందో తెలియదు. నీకు పట్టణ జీవితం నా పల్లెటూరు జీవితంతో పోలిస్తే విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయమంటే నా జీవిత విధానం ఏమున్నది? అక్కడ చదువుకోలేక డబ్బు కట్టడానికి, ఫీజు కట్టడానికి డబ్బు లేక తిరిగి పల్లెటూరికి వచ్చేస్తాను. ఆ పల్లెటూరు జీవితం ఎలా ఉంటుంది అంటే నా జీవిత విధానం కాదు, పల్లెటూరులో ప్రజలు ఎలా ఉంటారు, పల్లెటూరు యొక్క వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ మనుషులంతా ఐకమత్యంగా ఉంటారా, వారి యొక్క నిత్యకృత్యం ఎలా ఉంటుంది, అది నీకు పంట పొలాలు ఎలా ఉంటాయి, ఎంత కష్టపడాలి అనేటటువంటి విధానాల గురించి నీకు చెప్పాలి తప్ప నా జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. అయితే మనం లేఖ రాయాలి. ఇది లేఖా ప్రక్రియలో ఉన్నది. లేఖ రాసేటప్పుడు మనం ఎలా రాయాలి? లేఖ పోయి భీమన్న గారి లేఖ కదా. లేఖ అంటే ఉత్తరం. ఎవరికి రాస్తారు ఉత్తరాలు? ఎవరికైనా రాయొచ్చు. ఇప్పుడంటే ఉత్తరాలు లేవు, కానీ మా చిన్నప్పుడు అంటే మీ చిన్నప్పుడు కూడా అమ్మకి నాన్నకి దూరంగా ఉన్నప్పుడు అమ్మమ్మకి, తాతయ్యకి, నాయనమ్మకి, అమ్మమ్మకి, మా అమ్మకి, మేనమావలకి, మేనత్తయ్యకి, ఇంకా ఎవరైనా మన స్నేహితులకి ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ ఉత్తరాలు ఎవరికి రాయాలి, ఎలా రాయాలి? అందరికీ ఒకటేనేనా రాయడం? ఎవరికి చేసినా కూడా ఒక రకంగానే రాస్తారా? కాదు. స్నేహితులకి రాసినప్పుడు ప్రియమైన అభిరామ్కి, ప్రియమైన అభిరామ్, స్నేహితులకు లేకపోతే స్నేహితులకు అని రాస్తాం. ఆడపిల్లలకి రాసేటప్పుడు స్నేహితురాలకి అని రాస్తాం. తర్వాత అమ్మమ్మకి స్నేహితురాలకు, అమ్మమ్మకి రాసేటప్పుడు ప్రియమైన అమ్మమ్మకు అని రాస్తాం. ప్రియమైన తాతయ్యకు, ప్రియమైన మా అమ్మకు, ప్రియమైన మామయ్యకు అని రాస్తాం. మరి మనం ఒక ఆఫీసుకి రాయాలి, అప్పుడు కూడా ప్రియమైన ఆఫీసర్ గారికి అని రాస్తామా? రాయము. గౌరవనీయులైన వాళ్ళకి ఎలా రాస్తాము? గౌరవనీయులైన మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకి రాయాలి. రాసేప్పుడు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు
ఎవరికైనా ఇంకొకరికి గౌరవనీయులైన డైరెక్టర్ సార్ గారికి, గౌరవనీయులైన ఆఫీసర్ గారికి, మున్సిపల్ ఆఫీస్కి, ఇలా మనం ఎవరికి రాస్తామో అలా రకరకాలుగా రాయాలి. కానీ అందరికీ ప్రియమైన అని మాత్రము రాయకూడదు. దీన్ని లేఖా ప్రక్రియ అని అంటారు. ఈ లేఖా ప్రక్రియ డాక్టర్ బోయి భీమన్న గారు రచించినప్పుడు ఇందులో ఒక చిన్న మంచి మాటలు చెప్పారు ఆయన కూడాను. పద్యం ద్వారా మీకు ఆ యొక్క భావాలను చూపిస్తాను. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్, ప్రారబ్ధార్థములు ఉద్భవింపరుచుమి విజ్ఞానిదుర్గావునన్. నీచ మానవులు అంటే ఏదో నీచ నికృష్ట అలాంటి వాళ్ళు కాదు, అంటే బద్ధకం గలవారు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్, దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుచుమి ప్రజ్ఞానిదుర్గావునన్. అంటే మనందరము బద్ధకంగా ఉన్నామా? బద్ధకంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారట? ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. బద్ధకంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారట? ముందుగానే వాళ్ళు అబ్బా ఈ పని ఏమవుతుందిలే, మనం అసలు ఒక పని ప్రారంభించారట. అసలు ప్రారంభించకుండానే అబ్బా ఏం చేస్తానులే అని ఆ ప్రారంభించకుండానే బద్ధకంగా కూర్చున్నారట. అలాంటి బద్ధకాన్ని వదలగొట్టుకోవాలి. పని లేకపోతే బద్ధకం వస్తుంది. ఇంట్లో ఊరికి కూర్చుని తింటే బద్ధకం వస్తుంది. తినటం వల్ల కడుపు నిండుతుంది. కడుపు నిండటం వల్ల నిద్ర వస్తుంది. నిద్ర చేయటం వల్ల పని చేయలేము. దీనికి అందరికీ కారణం ఏమిటి? బద్ధకం. ఆ బద్ధకాన్ని వదిలించుకోవాలంటే పని లేకపోయినా కూడా పని కల్పించుకోవాలి. కొంతమంది అంటే బద్ధకిష్టులు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. వాళ్ళు అసలు పని ప్రారంభించరు. ప్రారంభించకుండా అబ్బాయి ఏం చేస్తాను బతికింగా ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాము అనేటటువంటిది వదిలేస్తూ ఉంటారు. ఆరంభించి పరిచ్ఛదింతురు విఘ్నాయత్తులై మధ్యములు ఉంటారు. అదే అంటే అటు పని చేయలేరు, ఇటు పని పూర్తిగా చేయకుండా ఉండలేరు. వాళ్ళని మధ్యములు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆరంభ సూరత్వం, తెలుగు వారందరిది ఆరంభ సూరత్వం అంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఆరంభిస్తారు, కానీ కొంచెం పని చేయంగానే చేద్దాంలే అనుకుంటారు, పక్కన పడేస్తారు. అది కూడా పనికిరాదు, అది కూడా ఉండకూడదు. ప్రారంభించిన పనిని ఒక కవులు చెప్తారు, రేపు చేసేటటువంటి పనిని ఇవాళే చెయ్యి, ఈరోజు చేసే పని ఈరోజే చెయ్యి, రేపు పని కూడా ఈరోజే చెయ్యి అని చెప్పి మనకి ఎంతోమంది మహాత్ములు చెప్తూ ఉంటారు. దాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ఫలిస్తుంది. ధీరులు అంటే బాగా వాళ్ళు ఏమైనా సరే పట్టుదలగలవారు. ఆ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ దృచ్ఛిన్నతోత్సాహులై. ఆ ధీరులు ఏం చేస్తారట? ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, మనం చూడండి ఏదైనా ఒక పనికి వెళ్ళాలి, ఒక ఊరు వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, బస్సు ఉండదు, కారు ఉండదు, ఏమీ ఉండదు, అయినా సరే మనం పట్టుదలగా ఒక ఊరు వెళ్ళాలి అనుకుంటే ఎలాగైనా సరే వెళ్ళాలి. ఆ పని అది సానుకూల పడాలి, ఆ కార్యాన్ని మనం సాధించాలి, అది ముఖ్యమైన పని. అది కావాలనుకున్నప్పుడు ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ దృచ్ఛిన్నతోత్సాహులై అంటే ఉత్సాహంతో ప్రారబ్ధార్థములుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిదుర్గావునన్. వివేకంతో వాళ్ళ యొక్క తెలివితేటలతో ఆ పనిని ప్రారంభించి దాన్ని విడిచిపెట్టకుండా వదలకుండా ఆ ప్రారంభించిన పనిని పూర్తి చేస్తారు అని ఈ పద్యానికి కవి మనకి చక్కటి పద్యాలు ఇచ్చారు. ఈ పద్యాలన్నీ కూడా, ఈ పద్యం అంతా కూడా మనకి దేనికి చెప్తున్నాము అంటే, ఈ పాఠానికి బద్ధకం ఉండకూడదు, పనిని ప్రారంభించి వదిలేయకూడదు, ఎలాగైనా సరే పట్టుదలతో ఆ పని చెయ్యాలి. ఇక్కడ మనకి సందర్భం ఏమిటంటే, ఈ యొక్క పల్లెటూరు నుంచి వచ్చేసాడు మరి ఆ అబ్బాయి. వచ్చేసేసి పల్లెటూరులోనే నాకు ఇదే పట్టణ జీవితం ఇదే బాగుంటుంది, నేను ఇదే చేయగలను, ఇక్కడ నేను అడ్జస్ట్ అయిపోవాలి, ఇక్కడ వాతావరణానికి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ జానపదుడు తన స్నేహితుడికి లేఖ రాశాడు. ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలు ఏమిటో మనం చూసుకుందాం. డాక్టర్ బోయి భీమన్న గారు చెప్పారు. ఇప్పుడు మనం ఈ కథా రచయిత, ఈ పాఠ్యభాగ రచయిత ఎవరు? బోయి భీమన్న గారు లేఖారూపంలో చెప్పారు. ఎవరెవరికైనా రాస్తాము, స్నేహితుడికి, స్నేహితురాలకి, అమ్మమ్మకి, తాతయ్యకు, ఇంకా ఎవరికైనా ప్రియమైన అని రాస్తాం. పెద్దవాళ్ళకి ఎవరైనా
ఎవరికైనా రాసేటప్పుడు గౌరవనీయులైన అని రాస్తాం. మనకంటే చిన్నవాళ్ళకి రాసేటప్పుడు చిరంజీవి, మనకంటే చిన్నవాళ్ళకి రాసేటప్పుడు చిరంజీవి ఏదో చెల్లికి, చిరంజీవి చెల్లికి, మన చెల్లికి రాస్తాం, తమ్ముడికి రాస్తాం. ఇది అలవర్చుకోవాలి మీకు. లేఖ రాసేటప్పుడు కూడా ఇంకోటి కూడా ఇక్కడ తెనాలి అని రాసుకుంటాం. తెనాలి కామా తేదీ వేసుకుని ఇవాళ 13/6/2020, ఏ రోజు అయితే ఆ రోజు. ఇక్కడ రాసుకునేటప్పుడు మనము ఎవరికి రాస్తున్నామో వాళ్ళ పేరు రాస్తాం. ఈ మధ్యలో మనకి ఏం రాయదలుచుకున్నామో అది రాస్తాం. చివర ఇట్లు మీ ప్రియ స్నేహితురాలు, అదే మీ యొక్క గౌరవనీయులైన అని రాశాను కదా, ఇట్లా మీ రాసుకుంటాం ఏదైనా అక్కడ. అలా లేఖ రాసేటప్పుడు అలా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇక్కడ మనకి ఏం రాశాడంటే ఈయన పల్లెటూరి వాతావరణం గురించి ఏమిటి, ఎలా ఉంటుంది, పల్లెటూరి వాతావరణం బాగుంటుందా, పట్టణం వాతావరణం బాగుంటుందా, పల్లెటూరికి పట్టణానికి ఏమిటి తేడా అని అంటే ఈ యొక్క మనం బోయి భీమన్న గారి గురించి కూడా కొంచెం మనం చెప్పుకోవాలి. కవిపరిచయం, ఆ కవిపరిచయం ఆయన ఎవరు, ఎలాగూ, ఎప్పుడు పుట్టాడు అని చెప్పి మనం కాస్త తెలుసుకోవాలి. కొంచెం అన్న ఆయన గురించి తెలుసుకోకపోతే మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం మనం. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎంతవరకు చదువుకున్నాడు. డాక్టర్ బోయి భీమన్న గారు తూర్పుగోదావరి జిల్లా, ఎక్కడ పుట్టారు ఆయన, తూర్పుగోదావరి జిల్లా. ఏ ఊరిలో, మామిడి కుదురు. ఏ ఊరిలో పుట్టారు, ఈ మనకి అటువైపు మామిడి కుదురు. మనకు అవేమీ తెలియదు, ఊర్ల పేర్లు తెలియదు, కానీ తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో పుట్టారట. ఎప్పుడు పుట్టారట, సెప్టెంబర్ 19వ తేదీ. సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీ, సంవత్సరం కాదు, 1911వ సంవత్సరం. 1911వ సంవత్సరం అంటే 1947వ సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చింది. అప్పటికి ఆయనకి ఎన్నేళ్ళు వచ్చి ఉంటాయి, దాదాపుగా 1947 అనుకోండి, అంటే 30 ఏళ్ళు దాదాపుగా దాటి ఉన్నారు. అప్పుడు అస్పృశ్యత రాజ్యమేలుతోంది మన భారతదేశంలో. అందులో మనకి ఇక్కడ భారతదేశంలో, అందులో మన గ్రామాల్లో అస్పృశ్యత రాజ్యమేలుతోంది. అస్పృశ్యత అంటే అంటరానితనం, ముట్టుకోకూడదు, రాకూడదు, ఉండకూడదు, కనబడకూడదు, ఆ యొక్క అగ్రకులాల వాడిని, తక్కువ కులాల వాడిని దూరంగా ఉంచడం, ఎక్కడ ఊరు చివర ఉంచడం, వాళ్ళని రానివ్వకపోవడం, బావిలో నీళ్లు తోడకూడదు, బావిలో నీళ్లు తోడితే అది ఏదో అయిపోయినట్టుగా మళ్ళీ ముట్టుకోకుండా, వాళ్ళకి అన్నం పెట్టకుండా, వాళ్ళకి చూడకుండా దూరంగా కూర్చోబెట్టి అలా చేసేటటువంటి వారు. అలా చేస్తున్న సమయంలో ఈయన తొందరగానే తనకి 13వ ఏట నుంచే రచనలు ప్రారంభించారట. 11 + 13 ఎన్నేళ్ళు వచ్చింటాయి అప్పుడు ఆయనకి, 22, 23 ఏళ్ళు వచ్చింటాయి. 11వ ఏటనే ప్రారంభించారంటే 22, 23 ఏళ్ళు వచ్చింది. అప్పుడు అస్పృశ్యత నివారణ, అందరూ ఒకటే, మానవులందరూ ఒకటే, అందరిలోనూ రక్తం ప్రవహిస్తుంది, అందరూ ఒకటే అని చెప్పి ఆయన సమానత్వాన్ని తీసుకొచ్చి అందరూ ఒకటిగా ఉండాలి అని చెప్పి ఈ లేఖల ద్వారా బోయి భీమన్న లేఖలు అని చెప్పి జానపదుని జాబు అని చెప్పి కథా సంపుటి, కథల సంపుటి అంటే అందరూ కథా సంపుటి అంటే కథలు అంటారు. ఈయన లేఖా సంపుటి. ఈ లేఖా సంపుటి ద్వారా, కథల ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క ఇదంతా కూడా అంబేద్కర్, గాంధీ మహాత్ములు, ఆ సమయంలో అంబేద్కర్ కూడా మనకి అందరికీ కూడా రాజ్యాంగాన్ని రూపొందించి ఈ అస్పృశ్యత నివారణ చేసి అందరికీ కూడా మంచి చేశాడు. వాళ్ళందరినీ అధిగమించి డాక్టర్ బోయి భీమన్న తన కథల ద్వారా మనకి లేఖలు అందించి అందరికీ కూడా సమానత్వం ఉండాలి అని చెప్పి నిరూపించి చెప్పినటువంటి మహా వ్యక్తి బోయి భీమన్న గారు. ఆయన ఇంకా సాహిత్య ప్రక్రియ ఇది జరుగుతుంది. ఆయన తన శైలితో ప్రకంపనను పుట్టించాట. అసలు ఎవరైనా దళిత కుటుంబంలో జన్మించాడు. ఈ బోయి భీమన్న గారు అగ్రకులంలో జన్మించలేదు, అతి పేద కుటుంబంలో జన్మించాడు. ఆ పేద కుటుంబం నుంచి కూడా మెల్లమెల్లగా పైకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా గమనించి ఎలాగో వీళ్ళు దళితులందరూ కూడా అణగదొక్కబడుతున్నారు, వీళ్ళందరినీ మనం వృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పి అంబేద్కర్ బోధనలు, మహాత్మా గాంధీ బోధనలు ఆయనకి ప్రభావితమయ్యి వాళ్ళని మించి అధిగమించి తను కూడా రాసి మనందరికీ కూడా మంచి చెయ్యాలి అనేటటువంటి సందర్భంలో ఈ లేఖల ద్వారా మనకి అందించారు. ఆయన ఫిట్
ఇండియా ఉద్యమంలో కూడా 1900 క్విట్ ఇండియా ఉద్యమం 1947 తర్వాత 1920లోనే 20 అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమాలు జరిగినప్పుడు కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఈయన పాల్గొని రాజకీయాలలో ఉండి ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ చేత తన్నులు తిన్నాడో, తిట్లు తిన్నాడో, జైలుకి వెళ్ళాడో, ఎలా చేశాడు మొత్తానికి ఆ బోయి భీమన్న గారు అందరినీ అధిగమించారనమాట. తను 11 ఏట రచనలు ప్రారంభించారు. చాలా రచనలు చేశారు ఆయన. సరే, అది అయిపోయింది. బిరుదులు కూడా వచ్చినాయి ఆయనకి. పద్మభూషణ్ బిరుదు వచ్చింది. ఎందుకు వచ్చింది పద్మభూషణ్ బిరుదు? ఊరికే ఇస్తారా? ఊరికే ఇస్తారా పద్మభూషణ్ బిరుదు? నాకు ఇవ్వరే, మీకు ఇవ్వరే పద్మభూషణ్ బిరుదు? ఎందుకు? ఎంతో కష్టపడి, ఎంతో కృషి చేసి, ఎంతో సాహిత్య కృషి చేసి, ఎంతో అధిగమించి, అందరినీ చూసి, అందరితోనూ గౌరవ డాక్టరేట్ బిరుదు పొందాలి అంటే ఎంతో అవార్డులు, రివార్డులు రాలేదు వీటికి, అవార్డులే వచ్చినాయండి కూడా. 1978 నుండి 1984 వరకు కూడా రాష్ట్ర శాస్త్ర మండలి గవర్నమెంట్లో కూడా ఆయన ఉద్యోగం చేశారట. సింపుల్గా చాలా తక్కువ చెప్పుకున్నాం మనం బోయి భీమన్న గారి గురించి. బోయి భీమన్న గారు లేఖా రూపంలో వచనా ప్రక్రియలో రాశారు. తూర్పుగోదావరి జిల్లాలో మామిడికుదురులో జన్మించారు. సెప్టెంబర్ 19వ తేదీ 11వ సంవత్సరంలో పద్మభూషణ్ బిరుదు పెట్టారు. గుడిసెలు కాలిపోతున్నాయి, ఇంకా జానపదుని లేఖలు, ఇంకా ఏవో 4-5 చాలా రచనలు చేసి అంబేద్కర్ని, గాంధీ మహాత్ముని అధిగమించి ఆ లేఖా రూపంలో దళిత వర్గాన్ని అంతటినీ కూడా పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, మహా వ్యక్తి డాక్టర్ బోయి భీమన్న గారు. అయితే ఇప్పుడు మనం పాఠంలోకి వస్తే కనుక ఈ వాళ్ళ స్నేహితుడికి ఉత్తరం రాస్తున్నాడు. అంతకీ స్నేహితుడికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని ఉత్తరం రాస్తున్నాడు స్నేహితుడికి? పల్లె గురించి రాయమన్నావు కదా, నీకు పల్లె అంటే ఏమిటో తెలియాలా? పల్లె గురించి నీకు చెప్పాలా? పల్లె ఎలా ఉంటుందో చెప్పాలా అని అంటే, పల్లె చాలా బాగుంటుంది, షూటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. అక్కడంతా కూడా వాతావరణం అంతా చెట్ల కింద మామిడి పిందెలు కోసుకుంటూ, కొబ్బరి బొండాలు కోసుకుంటూ, అవన్నీ తింటూ తాగుతూ ఉండడానికి బాగానే ఉంటుంది. అక్కడ చెరువులు, చిన్న చిన్న చెరువులు అవి ఉంటే ఆ చెరువు గట్టు నడుస్తూ పోతూ ఉంటే హాయిగా ఆనందంగా చల్లటి గాలి వస్తుంది, బాగుంటుంది. పొలాలు, తోటలు ఉంటాయి, బాగానే ఉంటుంది. కానీ ఎంత కష్టమో ఆ పల్లె యొక్క జీవితము, ఎంత కష్టమో మనకి ఇక్కడికి వచ్చి అనుభవిస్తే కానీ మనకి తెలియదు అని చెప్పి తన స్నేహితునికి ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి పల్లెటూరి వాళ్ళలో స్వార్థం ఉంటుందా అని చెప్తున్నాడు. తన స్నేహితునికి చెప్తున్నాడు. స్వార్థం ఉంటుందా? ఉండదుట. స్వార్థం ఉండదుట. అందరూ కూడా ప్రేమాభిమానాలు కలిగి ఉంటారట. అందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికో, పగలయ్యే పొద్దున పూట ఒక చక్కగా అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ, నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారట. చల్లగాని వేళ అట్లా బయటకు వచ్చి ఒకళ్ళ యొక్క కష్ట సుఖాలు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారట. మరి పల్లెల్లో ఆ యొక్క పంట ఎలా వస్తుంది? ఎంత కష్టపడితే వస్తుంది. ఆ పట్టణానికి వెళ్ళాలి, తెల్లవారేటప్పటికి పొలానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అన్నం తింటారో తినరో, ఆ భార్యో చెల్లెలో తల్లో ఎప్పుడు లేచి వండి పెడతారో అది భుజాన్ని వేసుకుని వెళ్ళి ఆ యొక్క కష్టాన్ని ఆ మట్టి బిసికి, చేతులతో మట్టి బిసికి, అది చేసి ఇది చేసి పల్లెల్లో కూర్చున్న వాళ్ళందరూ, పల్లెకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడాను చక్కగా స్నేహంగా ఉంటున్నారు, కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఆత్మీయతను పంచుకుంటున్నారు, ఆ యొక్క పల్లెటూరి వాతావరణాన్ని చూసుకుంటున్నారు. అయితే ఇదంతా చూడటానికే బాగుంటుంది. నిజంగా వచ్చి పట్టణం నుంచి వచ్చినటువంటి పల్లెటూరికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండగలరా? హాయిని అనుభవించగలరా? బాగానే ఉంటుందని అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మనం పల్లెటూరే మనం ఉండాలి, ఇక్కడ వ్యవసాయం చేసుకోవాలి, ఇక్కడ వ్యవసాయాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతకంటే మరొక ఆనందం ఏ పట్టణంలో కూడా లభించదు. అయితే ఇంకా కష్టం ఏమిటో తెలుసా? పల్లెలో కరెంట్ ఉండదు, పొద్దున పోతుంది, ఎప్పుడొస్తుందో తెలియదు, నీళ్లు ఉండవు. మరి నీళ్ళు ఎందుకండి పట్టణాల్లో? పల్లెటూరులో అంటే కొట్టుకుంటే వస్తాయి, బావిలో తోడుకుంటే వస్తాయి. అయినా సరే మరి ఈ కాలాన్ని బట్టి అన్నీ కావాల్సి వస్తుంది. అన్ని సౌకర్యాలు అమర్చారు పల్లెటూళ్ళల్లో కూడా. కానీ ఎవరు పల్లెటూళ్ళల్లో ఉండటంలా. పొలానికి వెళ్ళి, పొద్దున్నే వెళ్ళి, నాగలి పట్టుకుని వెళ్ళి, పొలం దున్ని, మట్టిలో కాళ్ళతో ఇలా దాన్ని సదును చేసి, అప్పుడు లేవు కదండి. ఇప్పుడంటే అన్ని ఇట్లా స్విచ్ వేస్తే అన్నీ అదే దున్నుకుంటూ పోతుంది. మరి ఇలాంటి కష్టాలన్నీ పడి పంటను పండించి
ఆనందపడి ఆ పంటంతా కోసి తీరా తను తింటాడా? లేదు. ఆ యొక్క కవులు ఎక్కడైతే రైతులు ఉంటారు వాళ్ళు ఎవరు పొలం ఉన్నవాళ్ళు అది. ఈ మామూలు మనం రైతులేమో మామూలుగా ఇవన్నీ చేసుకుంటాం. మోతుబరి రైతులు ఆ పండించిన ధాన్యాన్నంతా అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. కష్టం తనది, ఫలితం తనది. కష్టం ఎవరిది? ఈ రైతు కష్టపడుతున్నాడు, చిన్న రైతు కష్టపడుతున్నాడు. ఆ మోతుబరి రైతు వాళ్ళు కష్టపడి సంపాదించిందంతా వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాడు. ఈ విధంగా కష్టం ఒకరిది, ఫలితం మరొకళ్ళది అని అనటానికి ధీటుగా ఇదొక మనకి సమాధానంగా ఉంచుకోవాలి. అయితే పల్లెటూళ్ళలో పట్టణం ఎలా ఉంటుందండి? పట్టణం ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. ఏసీ రూములు ఉంటాయి, చక్కగా 24 గంటలు కరెంటు ఉంటుంది, హాయిగా విశ్రాంతిగా కూర్చోవచ్చు. చక్కగా కాలు మీద కాలుసుకుని కూర్చుంటే ఇలా డబ్బులు పడేస్తే మనకి అన్నీ వచ్చేసేస్తాయి, అన్నీ కొనుక్కొచ్చుకోవచ్చు, అన్నీ తింటాము. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా దీన్ని తీసుకొస్తున్నారు? ఎవరు పండిస్తున్నారు? అసలు అక్కడ వెన్నెముక, రైతు వెన్నెముక అంటున్నారు. ఆయన ఎంత కృషి చేస్తే మనకు వస్తుంది అని చెప్పి ఆలోచించటల్లా ఈనాటి యువత అసలు ఆలోచించటల్లా.